కంపెనీ ఒక్క రోజులో మీ జాబ్ రోల్ని మార్చేసిందా? మీరు ఏం మాట్లాడకుండా మీ వర్క్ని కంటిన్యూ చేస్తున్నారా? అదే మీ బిగ్గెస్ట్ మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీ సైలెన్స్ని కంపెనీ ఒప్పుకున్నాడు అని అనుకోవచ్చు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ సెక్షన్ 9A ప్రకారం కవర్డ్ వర్క్ మ్యాన్ సర్వీస్ కండిషన్స్ని మార్చాలంటే ఎంప్లాయర్ ముందుగా 21 days రిటర్న్ నోటీస్ ఇవ్వాలి. ఆ ప్రాసెస్ని ఫాలో చేయకపోతే ఆ చేంజ్ని లీగల్గా ఛాలెంజ్ చేయొచ్చు. మిగతా సాలరీడ్ ఎంప్లాయీస్కి అపాయింట్మెంట్ లెటర్, సర్వీస్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. కాంట్రాక్ట్లో లేని మేజర్ రోల్ చేంజెస్ని మీ క్లియర్ కన్సెంట్ లేకుండా ఫోర్స్ చేయడం ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ ని బ్రీచ్ చేసినట్లు అవుతుంది. ఈ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారా? అయితే కింద కామెంట్ లో రోల్ అని కామెంట్ చేయండి. అబ్జెక్షన్ మెయిల్ ఫార్మాట్ ని మీ DM కి పంపిస్తా. ఇప్పుడైతే ఈ 2 పనులు చేయండి. మీ అపాయింట్మెంట్ లెటర్ ఓపెన్ చేసి మీ ఒరిజినల్ రోల్ ఏంటో చెక్ చేయండి. ఈ వీక్ లోపు HR కి మెయిల్ పంపించి ఈ రోల్ చేంజ్ కి నేను కన్సెంట్ ఇవ్వలేదు అని రైటింగ్ లో క్లియర్ గా మెన్షన్ చేయండి. మీరు ఎంత లేట్ చేస్తే కంపెనీకి మీరు ఒప్పుకున్నారు అని ఆర్గ్యూ చేయడం ఈజీ అవుతుంది. కంపెనీ మీ సైలెన్స్ మీద డిపెండ్ అవుతుంది. లా మాత్రం రిటర్న్ ప్రూఫ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి. మీ కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ అకౌంట్ని ఫాలో చేయండి.